క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అంగన్వాడీ కొలువుల జాతర త్వరలో 11,000 పోస్టుల భర్తీ, 4 ఏళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు, వాగులపై వంతెనలు, 2 ఏళ్లలో 7 లక్షల ఇళ్లకు నల్ల కలెక్షన్లు, మహిళా సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు. ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క ఈ అంగన్వాడీ కొలువులు అంగన్వాడీ ఒకరికే ఉంటాయని ఇక మళ్ళీ వేరే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉండదు. కనీసం ఆ నోటిఫికేషన్ వచ్చినట్టు కూడా గత 10 సంవత్సరాలలో ఇక్కడ మనకు కనిపించలే. లోపాయకార ఒప్పందంలో భాగంగా అన్నీ అయిపోతాయి. రాష్ట్రంలో 11,000 అంగన్వాడీ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. 15,000 అంగన్వాడీ కేంద్రాల్లో ఇక ప్లే స్కూలు ప్రారంభిస్తామని చెప్పారు. గురువారం ఈనాడుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన శాఖల స్థితులు, పాలన తీరు, నూతన ఆలోచనలు, వాటి కార్యాచరణ, ఇతర అంశాలను సీతక్క వివరించారు. వచ్చే 4 ఏళ్లలో ప్రతి పల్లెకు తారు రోడ్డు, వాగులపై వంతెన నిర్మిస్తామని ఆమె చెప్పింది. ఇక తాగునీటి సమస్యను ఎలా పరిష్కరిస్తారు, దీనిపై సర్వే చేయిస్తామని గతంలో ప్రకటించారంటే, గత ప్రభుత్వం ఇంటింటికి రక్షిత నీరు అందించామని చెప్పింది. మేం సర్వే చేయించగా అది అవాస్తవమని తేలింది. 7 లక్షల ఆవాసాలకు నల్లాలే లేవు. ఇక వేసవిలో వారికి ఇబ్బందులు రాకుండా బోర్లు, బావుల ద్వారా నీటి సరఫరా చేశాం. ఆ 7 లక్షల ఇళ్లకు వచ్చే 2 ఏళ్లలో నల్లా కలెక్షన్లు ఇచ్చి రక్షిత మంచినీరు అందిస్తామని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తా ఉంది. క్యూ న్యూస్లో పనిచేయటకు సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.